వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషం. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపత్రి బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించాలి. మహిళల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం. స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్. చట్టాలపైన పూర్తిగా మహిళలకు అవగాహన కలిగి ఉండాలి. జిల్లా ఎస్పీ వీరత్న. ఎక్కడా కూడా బాల్య వివాహాలు జరగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ మహిళలకు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు బ్రాహ్మణపల్లి శ్రీనివాస ఫంక్షన్ హాల్ నందు జ్యోతి ప్రజ్వలన చేసి మహిళా దినోత్సవ వేడుకలు ప్రారంభించిన జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్. ఈ కార్యక్రమంలో ఎస్పీ రత్న, మాజీ మంత్రివర్యులు పల్లె రఘునాథ్ రెడ్డి, ఐసిడిఎస్ పీడి వరలక్ష్మి, ఆర్డీఏ పీడి నర్సయ్య, డిపిఓ సమత, డిఎంహెచ్ఓ ఫిరోజ్ బేగం, మెప్మా అధ్యక్షురాలు పద్మావతి, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు రాజేశ్వరి అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బాలికలకు మైనార్టీ తీరక ముందే పెళ్లిళ్లు చేస్తున్నారు. జిల్లాలో ఎక్కడా కూడా బాల్య వివాహాలు జరగకుండా గ్రామంలోని ప్రతి ఒక్క మహిళ ప్రభుత్వానికి తోడ్పాటు అందించాలని కోరారు. చాలా ఫేమస్. దయచేసి ఎక్కడున్నా రావాలి. ఇంతమంది స్పీకర్స్, లీడర్స్ ఉంటే ఏమవుతుంది? సమాజం ఇంకా చాలా శక్తివంతం అవుతుంది. అందరూ వంటగదులు వదిలేశారా? వంటగది అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు మనం అందరం ఇక్కడికి వచ్చాం. సో పోలీస్ తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సమయం ఎక్కువగా లేదు, కలెక్టర్ గారు కూడా మాట్లాడాలి కాబట్టి 2-3 విషయాలు మాత్రం నేను ప్రస్తావిస్తాను. మనం ఏదైతే ఈరోజు ఈ విధంగా మహిళా శక్తి, మహిళా యుక్తి అని చెప్పి మనం మాట్లాడుకుంటున్నామో, దీని వెనక కొన్ని సంవత్సరాలుగా స్వాతంత్రం వచ్చిన దగ్గర నుండి కూడా గవర్నమెంట్ తీసుకొస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు, ప్రోగ్రామ్స్, తర్వాత గ్రూప్స్, ఫైనాన్షియల్ గ్రూప్స్, ముఖ్యంగా మహిళలను ఫైనాన్షియల్గా చైతన్యవంతం చేయాలని చెప్పి తీసుకొచ్చినటువంటి గ్రూప్స్, ఇవన్నీ కూడా ఈరోజు ఇంత యాక్టివ్గా ఉండడానికి, ఇంత చైతన్యంగా ఉండడానికి కారణాలు. అయితే మన దేశం, భారతదేశం అనాది కాలం నుంచి స్త్రీకి చాలా గౌరవం ఇచ్చినటువంటి దేశం. ఆ స్త్రీ చిన్నపిల్లల పట్ల ఎదుర్కోవాలంటే మనకున్న హక్కులేంటి, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి కూడా తెలుసుకోవాలి. అలాంటి ఒక యాక్ట్ గురించి నేను ఎన్నో కూడా ప్రస్తావించడం జరిగింది. అది సెక్సువల్ హెరాస్మెంట్ ప్రివెన్షన్ అండ్ రిట్రెసల్ ఎట్ వర్క్ ప్లేస్ అనే యాక్ట్ 2013. సో దీని ప్రకారం ఆ యాక్ట్లో ఏం చెప్పబడింది, ఎలాంటి బిహేవియర్ మన పట్ల ఉంటే మనం దాన్ని కంప్లైంట్ చేయొచ్చు. అంతేగాని బాధపడుకుంటూ మనసులో ఆ ఉద్యోగాన్ని వదిలేసి పారిపోవడం, ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోవడం చేయాల్సిన అవసరం లేదు. ధైర్యంగా మీరు పనిచేయవచ్చు అని చెప్పి నిన్న కూడా ఒక సందర్భంలో చెప్పడం జరిగింది. అలాగే బాల్య వివాహాలని నిర్మూలించేటువంటి చట్టం పోక్సో యాక్ట్ 498 అంటే ప్రజెంట్ బిఎన్ఎస్ కొత్త చట్టం ప్రకారం మారింది. గృహహింస, మ్యారీడ్ ఉమెన్ పట్ల జరిగే నేరాలు. బాగా ఆడరా? ఎన్ని రకాల ఆటలు ఉండేవి ఒకప్పుడు.
చాలా ఆటలు ఉండేవి, అసలు ఆటల పేర్లే లేవు, ఇప్పుడు మర్చిపోయారు. సో ఆటల్లో పెట్టాలి పిల్లల్ని, వేరే యాక్టివిటీస్లో పెట్టాలి. దాని ద్వారా వాళ్ళు డైవర్ట్ అవుతారు, ఈ విధంగా బ్యాడ్ బిహేవియర్ నేర్చుకోకుండా ఉంటారు. అది ఇంకొక సలహా. తర్వాత మనకి రకరకాలైనటువంటి చట్టాలు చాలా మార్పులు చెందినాయి, అంటే పనిష్మెంట్స్ కూడా బాగా పెరిగినాయి. అది గృహహింస చట్టం కావచ్చు, పనిచేసే దగ్గర అంటే ప్రతి ఒక్కరు పనిచేయడానికి వెళ్తున్నారు. బాలికలకు హింస లేని జీవితాన్ని అందించడానికి అన్ని రకాలుగా కృషి చేస్తాం. స్త్రీలకు ఆస్తి హక్కు, వారి ఆదాయంపై నిర్ణయాధికారం, బాలికలకు పౌష్టికాహారం అందించి రక్తహీనకు గురి కాకుండా వ్యక్తిగత పరిశుభ్రత పాటించేలా కృషి చేస్తాం. మహిళలు అన్ని రంగాలలో ఎకో ఫ్రెండ్లీగా కొన్ని విషయాలు మీ అందరికీ చెప్పాను. ఏం చేయాలి, ఇప్పుడు డిపిఓ గారు మాట్లాడుతూ చెప్పారు వాటింట్లో ఎలా ఉండేది, అందరినీ ఎలా చదివించిన తర్వాత వాళ్ళు కూడా ఎలా ఆఫీసర్ అయ్యారు. అంతేకాకుండా ఒక మహిళా అధికారిగా ఉంటుకొని బత్తాలపల్లి ఒక పంచాయతీని వాళ్ళు ఉమెన్ ఫ్రెండ్లీ, జెండర్ ఫ్రెండ్లీగా చేయాలని వాళ్ళు కూడా ప్రయత్నిస్తున్నారు. డిఎంహెచ్ఓ గారు మాట్లాడుతూ మీకు కూడా చెప్పారు పాత్ర బహు ముఖ్యమైనది. పంచాయతీని వాళ్ళు ఉమెన్ ఫ్రెండ్లీ, జెండర్ ఫ్రెండ్లీగా చేయాలని వాళ్ళు కూడా ప్రయత్నిస్తున్నారు. డిఎంహెచ్ఓ గారు మాట్లాడుతూ మీకు కూడా చెప్పారు పాత్ర బహు ముఖ్యమైనది. మహిళలు ప్రయత్నించకపోతే ఈ ముఖ్యంలో మీ మహిళలు ఇంకో వేరే మహిళకి ఆడపడుతుంది, ఇంకో అది ఇబ్బందిగా ఉంటుంది. అవునా కాదా అండి? ఇప్పుడు చాలా ఇంకా సింపుల్గా చెప్తానండి. ఇప్పుడు మా అమ్మ చదువులేదు. మా అమ్మకి చదువు స్కూల్కి పంపిస్తే ఏం చేసేది అంటే మా అమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటుంది, స్కూల్కి పంపిస్తే నేను కొండ దగ్గర పోయి రాళ్ళు ఆడినప్పుడు రిటర్న్ వచ్చేదాన్ని నేను. ఆ పని నేను చదివింటే అట్లీస్ట్ మీరు ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు నాకు అర్థమయ్యేది కదా అని చెప్తుంటుంది ఇప్పుడు కూడా. కాబట్టి ఆమె చదువులేదని ఈ రోజు చెప్పింది. అప్పుడు ఆటలాడే వయసులో ఆటలాడుకొని వచ్చాను ఊర్లలో, అందరూ లేరు అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ముగ్గురు ఉన్నారు, వాళ్ళంతా కలిసి ఆటలాడుకుని రిటర్న్ వచ్చారు. అయినా నన్ను చదివించడం కాకుండా ఇప్పుడు ఏదైనా ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే అప్పుడు చెప్తారు, నేను అప్పుడు చదివితే మీరు ఇంగ్లీష్లో మాట్లాడే నాకు అర్థమవుతుంది కదా అని. ఈ రోజు కూడా ఏదైనా చెప్తే నాకు నేను స్కూల్కి వెళ్ళి చదవలేదు అది గొప్ప, ఇంక ఏ దాని గురించి నాకు వేరే దాని గురించి ఎప్పుడు కూడా బాధపడుతుంది. నేను ఎప్పుడు కూడా ఏమి చెప్పను. కొడుకు చెప్తాడు అన్నీ అయిపోయింది, అయినా నేను చదవాల్సింది కదా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ రోజు నేను కూడా అదే చెప్తుంది, అది ఇంగ్లీష్లో మాట్లాడితే నాకు అర్థమైంది. ఎప్పుడు ఒక వయసులో అర్థం కాదు, చాలా విషయాలు అర్థం కాకుండా అందరూ మా పక్కింటి వాళ్ళు చేస్తున్నారు, లేకపోతే మా తోటి విద్యార్థులు ఎవరు నా ఫ్రెండ్స్ ఎవరున్నారు వాళ్ళందరూ స్నేహితులందరూ చేస్తున్నారు అని చెప్పి ఆ ఫ్లోలో వెళ్ళిపోయే ఒక యాటిట్యూడ్ వచ్చేస్తుంది. దాన్ని కాకుండా దాన్ని మీరు చేయాలి అంటే ఇప్పుడున్న ప్రపంచం అనేది ఇంకా కొంచెం ఇంటర్నెట్, సెల్ ఫోన్ ఇవన్నీ వచ్చిన తర్వాత మీకన్నా మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఊపడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును.
పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.